పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాసములో దీనత్వం. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే అనేకమైన ప్రాముఖ్యమైన సత్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, మెస్సియాను గురించిన వాగ్దానాన్ని యూదులకు నెరవేర్చడానికి యేసు వచ్చినప్పటికీ ఆయన అన్యులకు కూడా రక్షణను అందించడానికి వచ్చాడు. యేసు ప్రభువారికి ఇది నిశ్చయముగా తెలుసు. ఎలాంటి వ్యతిరేక భావం లేకుండానే ఆయన ఇదివరకే అనేక మంది అన్యులకు పరిచర్య చేశాడు. అయితే ఇక్కడ మార్కు సువార్తలో ఆయన సురోఫెనికియా స్త్రీ పట్ల కఠినముగా ఉన్నాడు. ఈ స్త్రీ కుమార్తెకు పరిచర్య చేయడం యేసు చిత్తము కాకపోతే ఆయన బలవంతం చేయబడడు. కాబట్టి ఆయన మౌనం ఈ స్త్రీకిచ్చిన కఠిన జవాబు దైవిక ఫలితాన్ని నెరవేర్చడానికి ఉద్దేశించబడింది. ప్రియులారా, విశ్వాసములో దీనత్వం ఒక ప్రాముఖ్యమైన భాగం. ఈ స్త్రీ వాగ్దాన నిబంధనలకు అన్యురాలు కనుక డిమాండ్ చేయడానికి ఆమెకు హక్కు లేదు. ఆమె ఆయన పాదాల వద్ద మోకరించిన హృదయంలో నిజముగా ఏముందో ఆయనకు తెలుసు. యేసు ప్రభువారి యొక్క మౌనం కుక్కతో పోల్చడం గర్విష్ఠిని నిశ్చయముగా గాయపరుస్తాయి. ఈ కారణాన్ని బట్టే యేసు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆయన ఇలా లూకా సువార్త 7వ అధ్యాయం 6-7 వచనములోని శతాధిపతితో చేయలేదు. శతాధిపతి ఆయన పాదాల వద్ద పడలేదు, కానీ అతడు హృదయములో దీనుడు అని యేసుకు తెలుసు. ఈ స్త్రీ హృదయాన్ని దీనత్వము గల చోటుకు తేవడానికి ఆమె విశ్వాసం పరీక్షించబడటం అవసరమని చెప్పడంలో సందేహం లేదు. ప్రియులారా, ఆమె చేసే పని మీద అద్భుతాన్ని పొందటం ఆధారపడలేదు, కానీ అది చూపబడిన దేవుని కృప మీదనే ఆధారపడిందని ఆమె ఈ విధానములో మాత్రమే తెలుసుకోగలదు. తనను తన కుమార్తెను కుక్కలుగా ఒకే తరగతిలో చూడటానికి గొప్ప దీనత్వం కావాలి. రక్షకుని అవసరత గల పాపినని ఆమెకు తెలుసని ఇది నిరూపించింది. సత్యము ఏమిటంటే, యేసు లేకుంటే నీవు కూడా నిజముగా అర్థం చేసుకోలేని, సంభాషించలేని యజమాని ప్రేమను పొందటానికి ప్రయత్నించే కుక్క వంటి వాడివే. ప్రియులారా, అవసరమైన దానికోసం బ్రతిమాలుకోగా ఆయన నిన్ను దీవించాడని నిరీక్షించడమే చేయవలసిందల్లా, కానీ ఆయన స్వంత బిడ్డవన్నే సత్యములో ఉత్సహించండి. ఆయనతో సంభాషించగలవు, ఆయన్ని అర్థం చేసుకోగలవు. తన కుమారుని రక్తము ద్వారా నీకు అవసరమైన ప్రతిదీ ఆయన ఇదివరకే సమకూర్చాడని నీవు తెలుసుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి.
మా ప్రతి పనిలోనూ నాయన, మా ప్రతి కార్యములో మీరే తోడై ఉండండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండమని వేడుకొనుచున్నాము ప్రభు. బలహీనులైన బిడ్డలకు కావలసిన ఆరోగ్యంనివ్వండి, సమాధానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యను తొలగించండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి. దేవా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల మీద నీ కృపాహస్తం నుంచి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించి సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించుమని ఈ దిన దీవెనలతో నింపండి. ఈ ప్రాతకాలపు ప్రార్థనలు, ధ్యానములు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.